అండ్ ఇప్పుడు మీరు అనుకోవచ్చు దట్ నేను హెయిర్ వాష్కి బిఫోర్ ఆయిల్ ఎందుకు రాయలేదు. ఆయిల్ కెన్ మేక్ యువర్ డాండ్రఫ్ వర్స్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఆయిల్ రాయట్లేదు. ఇంకొన్ని రోజులు అయ్యాక మేబీ ఆఫ్టర్ అ మంత్ ఆర్ 2 అట్లీస్ట్ ఆ తర్వాత నేను ఆయిల్ కూడా స్టార్ట్ చేస్తాను. హెయిర్ వాష్ చేయడానికి 2 గోల్డెన్ టిప్స్ చెప్తాను గైస్. దీంతో మీ హెయిర్ని మీరు కాపాడగలుగుతారు. యూ విల్ సీ సో మచ్ డిఫరెన్స్ ఇన్ యువర్ హెయిర్ టెక్స్చర్ అండ్ క్వాలిటీ. నంబర్ 1 ఏంటంటే ఎప్పుడు హాట్ వాటర్ యూజ్ చేయకూడదు. లైట్ వార్మ్ వాటర్తో చేసుకోవచ్చు, బట్ బెస్ట్ ఏంటంటే రూమ్ టెంపరేచర్తో చేయాలి. హాట్ వాటర్ హెయిర్ని చాలా డ్యామేజ్ కాజ్ చేస్తుంది. సో అవాయిడ్ హాట్ వాటర్. రూల్ నెంబర్ 2 ఇస్ దట్ ఎప్పుడు షాంపూ రాసి ఇలా 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 రబ్ చేయడం, లేదంటే హెయిర్ని ఇలా రబ్ చేయడం, లేదంటే మొత్తం పిచ్చి పిచ్చిగా చేయడం అనేది ఇట్ ఈస్ అ సిన్ గైజ్. అలా అస్సలు చేయకూడదు. ఆస్ట్రిక్స్లో స్టార్టింగ్ 7 years బ్యాక్ హౌ టు వాష్ యువర్ హెయిర్ అని ఒక వీడియో చేశాను. అందులోనే కరెక్ట్గా ఒక మెథడ్ చూపించాను. అది మీరు ఫాలో అయితే మీకు హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా, చిక్కులు పడకుండా మంచిగా ఉంటుంది. ఏంటి అంటే రేకింగ్ మెథడ్ మనం ఫాలో చేయాలి.